హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 10వ భాగం. రుద్ర లోపలికి వెళ్ళేసరికి శక్తి నిండుగా దుప్పటి కప్పుకొని అప్పుడప్పుడే నిద్రపడుతూ ఉంటే మగతగా కళ్ళు మూసుకుని ఉంటుంది. రుద్ర డోర్ క్లోజ్ చేసి భోజనం ప్లేట్స్ పక్కన పెట్టి తన టీషర్ట్ తీసేసి శక్తితో పాటు తన దుప్పట్లో దూరిపోయి తనని వెనుక నుంచి గట్టిగా హగ్ చేసుకుని స్వీటీ అని స్వీట్గా పిలుస్తాడు. శక్తి అప్పుడప్పుడే నిద్రపడుతూ ఉండటం వలన మగతగా హా చెప్పండి రుద్రగారు అని మత్తుగా అంటుంది. ఏంటి బేబీ, అప్పుడే పడుకుంటున్నావు? లంచ్ చేసేది లేదా? ఇప్పటికే లేట్ అయింది. నేను మార్నింగ్ కూడా ఏం తినలేదు కదా, ఆకలి అవుతుంది. పైగా నైట్ అంతా వర్కౌట్ చేయటం వలన చాలా అలసిపోయాను అని హస్కీగా అంటూ తన చేతితో శక్తి నడుం మీద రాతలు రాస్తూ అంటాడు. రుద్ర ఆకలి అనగానే శక్తి కళ్ళు తెరిచి తల తిప్పి రుద్ర వైపు చూస్తూ అయ్యో మర్చిపోయాను, లంచ్ చేద్దాం రండి అని చెప్పి నిద్రమత్తుతో లేవటానికి ట్రై చేస్తూ రుద్ర వైపు చూస్తుంది. రుద్ర నవ్వుతూ అంత హడావిడి ఎందుకు, ఇక్కడే ఉన్నాగా నీ మొగుణ్ణి అంటూ తను లేచి శక్తిని బెడ్ రెస్ట్కి ఆంచి ప్లేట్ తీసుకుని భోజనం కలిపి శక్తికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. రుద్ర అలా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే శక్తి ఆ ప్రేమకి కరిగిపోతూ ఆనంద బాష్పాలతో రుద్ర వైపు చూస్తుంది. రుద్ర కంగారుగా ఎడమ చేతితో శక్తి కన్నీళ్లు తుడుస్తూ ఏమైంది స్వీటీ, వంటగా ఏమైనా ఉందా చెప్పు. నేను ఆల్రెడీ చెప్పాను, కారం ఎక్కువ వేయకుండా లైట్ ఫుడ్ చేయమని. మరి నీకు ఇంకా కారంగానే ఉందా అని అడుగుతాడు. శక్తి లేదన్నట్టు తల ఊపుతూ నాకిలా ఎవరో గోరుముద్దలు పెట్టలేదు. నాకు ఊహ తెలిసాక ఒకసారి మా అక్క పెడుతూ ఉంటే మా అమ్మ ఆ ప్లేట్ ఎగరేసి ఆ రోజు మొత్తం నాకు ఫుడ్ పెట్టలేదు. దాంతో అక్క కూడా ఎప్పుడూ గోరుముద్దలు పెట్టలేదు. ఫస్ట్ టైం మీరు ఇలా ప్రేమతో పెడుతుంటే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఎక్కడ ఈ దూరం రాదు, మళ్ళీ ఎక్కడ ఈ ప్రేమ నాకు దూరం అయిపోతుందా అని భయంగా కూడా ఉంది. మీరు ఎప్పటికీ నన్ను వదిలేయరు కదా అని పేలగా అడుగుతుంది. శాంతి గారు శక్తి విషయంలో ఎంత హార్ష్గా బిహేవ్ చేశారో శక్తి మాటల్లోనే అర్థమవుతూ ఉంటే ఆమె మీద కోపం పెరిగిపోతూ అది బయటికి చూపించకుండా తనని తాను కష్టంగా నార్మల్ చేసుకుంటూ శక్తి చేతిని పట్టుకుని నువ్వు నేను ఎప్పటికీ ఇలానే ఉంటాము. నాకు తెలుసు తల్లి ప్రేమ లేకపోతే ఎంత బాధగా ఉంటుందో. కానీ నాకు ఇంట్లో ఇంకొంచెం ప్రేమ అయినా దొరుకుతుంది. నీకు కనీసం అది కూడా దొరకలేదు. ఈ రోజు నుంచి నీకు అన్నీ నేనే కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా తిని టాబ్లెట్స్ వేసుకొని నిద్రపో అని ప్రేమగా తినిపిస్తూ అంటాడు. మరి మీరు కూడా తినండి, మీతో పాటు నాకు పెట్టండి, ఇందాక ఆకలి అవుతుంది అన్నారు కదా అని అంటుంది. రుద్ర సరే అని శక్తికి తినిపిస్తూ తను తింటూ భోజనం కంప్లీట్ చేసి శక్తి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోయాక తనని పడుకోబెట్టి రుద్ర కూడా తన పక్కనే పడుకొని తనని గట్టిగా హత్తుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు. సాయంత్రం 3 గంటల సమయం. రుద్ర రూమ్ డోర్ టక్ 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 అని సౌండ్ చేస్తూ ఉంటుంది. రుద్రకి మెలకు వచ్చి తన చేతి మీద తలపెట్టిని తనని హత్తుకొని మత్తుగా నిద్రపోతూ ఉన్న శక్తిని చూసి చిరునవ్వుతో తన నుదుటి మీద ముద్దు పెట్టి నిదానంగా పక్కన పడుకోబెట్టి టీషర్ట్ వేసుకుని వెళ్ళి డోర్ తీశాడు. ఎదురుగా మంజుల గారిని చూసి ఏంటి పిన్ని ఈ టైంలో అని అడుగుతాడు. మంజుల గారు రుద్రని తోసుకుంటూ లోపలికి వచ్చి ఎందుకేంటిరా, చెప్పాను కదా శక్తితో మాట్లాడాలని, అందుకే వచ్చాను అని అంటుంది. రుద్ర నవ్వుతూ డోర్ క్లోజ్ చేసి తను నిద్రపోతుంది పిన్ని అని అంటాడు. సరేలే, నీతో మాట్లాడాలి, ఇలా రా అంటూ అక్కడే సోఫాలో కూర్చోబెట్టి మీ పెళ్ళి ఎలా జరిగింది, కనీసం కల్లారా చూసుకోలేకపోయాను. శక్తికి నువ్వంటే ఇష్టమా లేకపోతే నీకు నచ్చిందని బలవంతంగా పెళ్లి చేసుకున్నావా అని అనుమానంగా అడుగుతారు.
నీ కొడుకు మీద నీకు ఎంత నమ్మకం పిన్ని అని వెటకారంగా అడుగుతాడు రుద్ర. అవునురా, చాలా నమ్మకం. నా కొడుకుకి యాటిట్యూడ్ ఎక్కువ, అలాగే ప్రేమ కూడా ఎక్కువే. ప్రేమించానని ప్రేమించిన వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారో అన్న భయం కూడా ఎక్కువే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేతులతో నిన్ను పెంచాను. అందుకే నువ్వు మాత్రమే ప్రేమించే శక్తి ఎక్కడ నీకు దూరం అవుతుందో అని భయపడి బలవంతంగా పెళ్లి చేసుకుని తీసుకువచ్చావేమో అని అడుగుతున్నాను, అంతే అని వెటకారంగా అంటారు. నువ్వు ఊహించింది నిజం కాదు పిన్ని. స్వీటీ నన్ను 4 సంవత్సరాల క్రితం నుంచి ప్రేమిస్తుంది, అది కూడా నాకు తెలియకుండా అని స్వీట్ షాక్ ఇస్తాడు. వాళ్ళ మాటలకి మెలకువకు వచ్చిన శక్తి ఎదురుగా మంజులు గారిని చూసి హడావిడిగా పైకి లేవబోతుంది. ఆ అలికిడికి శక్తి వైపు చూసిన ఆవిడ తను లేవటానికి చూస్తూ ఉంటే కంగారుగా తన దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇంత కంగారు పడతారు? ఇక్కడ ఉంది మన వాళ్ళే కదా, మన వాళ్ళ ముందు నువ్వు ఇలా మొహమాట పడాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఉండు అని కొంచెం సీరియస్గా అంటూ పైకి లేచి నిలబడతాడు. మంజుల గారి శక్తి దగ్గరికి వచ్చి తనని చూసి పొట్ట మీద పట్టుకుని మరీ ఎక్కువగా మరీ నవ్వుతూ, ఏంటి శక్తి ఈ డ్రెస్, ఇది నువ్వు వేసుకోవటం ఏంటి, అసలు నీకు సూట్ అయ్యిందా, నువ్వు ఇందులో ఎలా కనిపిస్తున్నానో తెలుసా, అచ్చు జోకర్లో. అయినా నీ సైజ్ ఏంటి, నువ్వు వేసుకున్న బట్టల సైజ్ ఏంటి, నీకంతగా డ్రెస్ కావాలంటే నన్ను అడిగితే నేను పంపించేదాన్ని కదా, 3 రోజుల నుంచి ఇవే వేసుకుంటూ తిరుగుతున్నావు కదా అని నవ్వుతూ అడుగుతారు. మంజుల గారు అలా అనటం శక్తి మూతి ముడిచి, అదంతా మీ కొడుకు చనువే అత్తయ్య, ఆయన బలవంతంగా నా చేత ఆయన డ్రెస్ వేయించారు, నన్నేం చేయమంటారు, అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను నాకు ఇది వద్దు అని, వినలేదు. నువ్వు వేసుకుంటే నా బట్టలు వేసుకోవాలి, లేకపోతే ఎవరివి వేసుకోవటానికి వీల్లేదు అని ఆర్డర్ వేసి ఇవి నా చేత వేయించారు అని అంటుంది. మంజుల గారు రుద్ర భుజం మీద చరిచి, ఏంట్రా అప్పుడే అమ్మాయి మీద పెత్తనం చెయ్యాలని అనుకుంటున్నావా, మా అమ్మాయి చేత ఇలా బలవంతంగా ఏమైనా చెయ్యించాలని అనుకున్నావంటే తాట తీస్తా, తన వెనక నేనున్నాను, ఈ రోజు నుంచి మొగుడిని ఎలా గ్రిప్ పెట్టుకోవాలో మొత్తం నేర్పిస్తాను అని నవ్వుతూ అంటారు. పిన్ని, అంత పని మాత్రం చేయకు, నా స్వీటీ ఇన్నోసెంట్గా ఉంటేనే నాకు ఇష్టం, తనని నీలా బ్రహ్మరాక్షసిలా తయారు చేయకు, తర్వాత స్వీటీని కంట్రోల్ చేయటం చాలా కష్టం అని బిక్కమొహం వేసుకొని అంటాడు. మంజుల గారు నవ్వుతూ, లేదురా, నువ్వు శక్తి విషయంలో అన్నీ కమాండింగ్గా చేస్తున్నావు, అసలు మీ ఇద్దరి పెళ్లి ఎలా జరిగింది, మీ ఇద్దరు ఎలా కలుసుకున్నారు అని అడిగితే క్లారిటీగా చెప్పలేదు అంటూ శక్తి పక్కన కూర్చొని, నువ్వు చెప్పు శక్తి, నేను వింటాను, నిజం చెప్పు, నీ పొజిషన్ చూస్తూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉంది, మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని అనుమానంగా అడుగుతారు. ఏం లేదు అత్తయ్య, రుద్రకారిని చూడగానే ప్రేమించాను, నిన్న నేను కనిపించగానే నాకు ప్రపోజ్ చేసి మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదని పెళ్లి చేసుకున్నారు, అంతే. కాకపోతే నైట్ నుంచి సరిగా భోజనం చేయకపోయేసరికి నీరసంగా ఉన్నాడు అని తలదించుకొని తడబడుతూనే కవర్ చేస్తుంది. అబద్ధం చెప్తే అతికినట్టుండాలి శక్తి, నేను గృహప్రవేశం అప్పుడు నీ మెడ మీద పంటిఘాట్లు చూశాను, ఇప్పుడు కూడా కనిపిస్తున్నాను అంటూ పక్కకు జరిగిన టీషర్ట్ నుంచి చూస్తూ చెప్పి, ఆడపిల్లని ఆ మాత్రం అర్థం చేసుకోలేనని అనుకున్నావా అని సీరియస్గా అడుగుతారు. రుద్ర మాట్లాడుతూ, నువ్వు ఊహించింది నిజమే పిన్ని, కానీ నేను కావాలని చేసింది కాదు అంటూ సీసీటీవీ ఫుటేజ్లో చూసింది శక్తికి తనకి మధ్య జరిగింది మొత్తం చెప్తాడు. మంజుల గారు కోపంతో ఊగిపోతూ, ఎవరురా ముదనష్టపది, నిన్ను ట్రాప్ చేయాలని చూసింది, అందరికి డబ్బున్న వాళ్ళంటే ఎంత ఇదో, అందుకేరా
మన వెనక డబ్బు ఉండకూడదు. ఆ డబ్బు వల్ల ఎన్ని రావాలో అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి తెలుసా? కానీ నువ్వు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. ఎంత మత్తులో ఉంటే మాత్రం శక్తితో చేసింది నచ్చలేదు. అయినా నువ్వు నా కొడుకుని ఎందుకంత ఈజీగా ఒప్పుకున్నావు? వాడు ప్రేమిస్తున్నాడు అని చెప్పగానే ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి ఇక్కడికి వచ్చి మా అందరికి వాడి గురించి ఉన్నవి లేనివి చెప్పి ఇంకా ఆడుకోవాల్సింది. అప్పుడు పెళ్లి చేసుకుని తప్పు చేశావు. కనీసం 2 రోజులైనా నీ వెనక తిప్పుకొని ఉండాల్సింది. నీకు తెలుసా, వీడు ఇంతవరకు వాళ్ళ తాతయ్య దగ్గర తప్ప ఎవరి దగ్గర మాట్లాడింది లేదు. నిన్ను ప్రేమించాడు కాబట్టి ఖచ్చితంగా తగ్గి నీ వెనక తిరిగి ఉండేవాడు. అనవసరంగా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు ఛ అని డిసప్పాయింట్గా అంటారు. రుద్ర పళ్ళు నూరుతూ చిరుకోపంగా మంజుల గారి వైపు చూస్తూ ఉంటే శక్తి నవ్వుతూ రుద్ర ఎక్స్ప్రెషన్ ని చూస్తుంది. Thank you for listening, and please like, share, comment and subscribe.